వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అయ్యప్ప నామస్మరణలతో నేడు తెరుచుకున్న శబరిమల ఆలయం. తొలి రోజు 30,000 మంది భక్తులకు దర్శన సౌకర్యం కల్పించామని ట్రావెన్కోర్ దేవస్థాన కమిటీ వెల్లడి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యంత వైభవంగా ముగిసిన కార్తీక పౌర్ణమి వేడుకలు. నగరంలోని కంఠేశ్వర్, శంభుని గుడి తదితర ఆలయాల్లో మొక్కులు తీర్చుకొని దీపారాధన చేసిన మహిళలు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోయింది. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణ. ప్రతి మనిషి తన ఆరోగ్యం కోసం క్రీడలను భాగం చేసుకోవాలి. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్లో రాష్ట్ర ఓపెన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వైభవంగా ముగిసిన శ్రీ 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 మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష. మహారాజ్ ఆశీస్సులు పొందిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, భక్తులు తదితరులు. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు చూపిస్తున్న చైతన్యానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కార్తీక పౌర్ణమి నాడు నాకు దైవ దర్శనం కాకుండా కాంగ్రెస్ నాయకులు కుట్ర పన్నారు. భీమ్గల్ లింబాద్రి గుట్ట వద్ద ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ జామ్ చేశారు. మీడియాతో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ముగిసిన మల్లారం లింగేశ్వర గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు బాలయోగి మహారాజ్ దీక్ష. నేడు మల్లారం లింగేశ్వర గుట్ట ఆశ్రమం నుంచి రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమం వరకు పాదయాత్ర. దారి పొడవునా మంగళ హారతులతో స్వాగతం పలికిన మహిళలు. మొన్నటి వరకు పెరిగిన బంగారం ధరలు నేడు అదే స్థాయిలో తగ్గుముఖం. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు కారణం అంటున్న విశ్లేషకులు. జగిత్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. మండల మకర విలక్కు సీజన్లో భాగంగా కేరళలోని శబరిమల ఆలయం తెరుచుకుంది. శనివారం తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనానికి అనుమతించారు. తొలి రోజే వర్చువల్ బుకింగ్ ద్వారా దాదాపు 30,000 మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు సమాచారం. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ సీజన్లో దర్శన సమయాలను పొడిగించినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం వచ్చే ఏడాది మండల మకర విలక్కు సీజన్లోగా రోప్ వే సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేరళ దేవాదాయ శాఖ మంత్రి విఎన్ వాసవన్ తెలిపారు. రోప్వే నిర్మాణ కాంట్రాక్ట్ను ఇప్పటికే ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించామని ఆయన తెలిపారు. శబరిమల దర్శన అనుభవాన్ని మరింత మెరుగుపరచడానికి కేరళలోని పతనంతిట్ట జిల్లా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముత్తూట్ గ్రూప్తో కలిసి అత్యాధునిక డిజిటల్ అసిస్టెంట్ స్వామి ఏఐ చాట్బాట్ను ప్రారంభించారు. శబరిమలకు వచ్చే భక్తులకు సమగ్ర సమాచారం అందించేందుకు, వారి సందేహాలకు సమాధానాలు, భద్రత అందించడమే లక్ష్యంగా ఈ చాట్బాట్ను అభివృద్ధి చేశారు. ఆలయం తెరిచే సమయం, ప్రసాదం, పూజ సమయాలు వంటి సమాచారాన్ని ఇంగ్లీష్, హిందీ, మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో ఈ చాట్బాట్ అందిస్తుంది. అంతేకాకుండా తమ దగ్గరలో ఉన్న దేవాలయాలు, ఎయిర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, బస్టాప్ల వివరాలను వివరిస్తుంది. బారాస ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోయిందని, రాష్ట్రాన్ని అన్ని విధాలుగా దోచుకుందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. 10 ఏళ్లలో తెలంగాణలో అభివృద్ధి జరగలేదని, కేవలం దోపిడీయే జరిగిందన్నారు. గత ప్రభుత్వం కంటే మెరుగైన పాలనను అందిస్తున్నామన్నారు. ఈ మేరకు హన్మకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. సామాజిక మాధ్యమాల్లో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్నారని, ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించడంలో బారాస పూర్తిగా విఫలమైందన్నారు. అధికారం కోల్పోయామనే అసహనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని, వచ్చే ఎన్నికల నాటికి బారాస ఉండదన్నారు. 10 ఏళ్లలో బారాస ఇచ్చిన ఉద్యోగాల కన్నా ఏడాది వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగాలే ఎక్కువ అన్నారు. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. మిగతా రాష్ట్రాల్లోనూ తెలంగాణ తరహా పథకాలు కావాలని అడుగుతున్నారన్నారు.
కుల గణనతో దేశానికే రోల్ మోడల్గా తెలంగాణ నిలుస్తోందన్నారు. సంక్షేమం, అభివృద్ధిలో బారాస నేతలతో చర్చకు సిద్ధమని, అన్ని రకాలుగా ప్రజలను మెప్పించామన్నారు. అందుకే విజయోత్సవ సభలు నిర్వహిస్తున్నామని అన్నారు. వరంగల్ విజయోత్సవ సభకు ఇందిరా మహిళా శక్తి సభగా నామకరణం చేశామని తెలిపారు. వాస్తవాలుగా చేస్తున్నటువంటి ప్రయత్నం, సోషల్ మీడియాని అనైతికంగా వాడుతున్నటువంటి పరిస్థితులు, దుబాయ్, సింగపూర్లో హ్యాండిల్స్ పెట్టుకొని ఉన్నది లేనట్టుగా లేనున్నట్టుగా ప్రచారం చేస్తూ మేము ఇంకా రాజకీయాల్లో ఉన్నాం, ఇంక ఈ రాష్ట్రంలో ఉనికి ఉంది అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇవాళ పార్లమెంట్ ఎన్నికల్లో వారికి వచ్చిన రిజల్ట్ చూస్తే సున్నా. నేను మీ ద్వారా స్పష్టం చేస్తా ఉన్న వచ్చే ఎన్నికల నాటికి ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదనేటువంటి నమ్మకం నాకుందనే మాట చెప్తా ఉన్నా. ఇవాళ మతం పేరుతో, కులం పేరుతో రోజు రాజకీయాలు చేస్తుంటే కార్తీక పౌర్ణమి రోజున తనకు లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కాకుండా కుట్ర పన్నారని మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన లింబాద్రి గుట్ట వద్ద మాట్లాడారు. 10 ఏళ్లుగా ఎమ్మెల్యే మంత్రి హోదాలో ప్రతి జాతర, రథోత్సవం రోజు తాను గుట్టకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నానని ఆయన చెప్పారు. శుక్రవారం ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ జామ్ అయ్యేలా చేసి తన కాన్వాయ్ను అడ్డుకున్నారని ఆరోపించారు. గతంలో ఎప్పుడూ ట్రాఫిక్ జామ్ కాలేదని, ఈ రోజు 2 కిలోమీటర్ల వరకు వాహనాలు ఆగిపోవడం చూస్తుంటే తాను సమయానికి చేరుకోకుండా కావాలని చేశారని ఆరోపించారు. ట్రాఫిక్లో తన వాహనాల శ్రేణి ఇరుక్కొని పోవడంతో 2 కిలోమీటర్లు నడిచి గుట్టకు చేరుకున్నానని చెప్పారు. ఎవరి పైశాచిక ఆనందం కోసం పోలీసులు ఇలా వ్యవహరించారని ప్రశ్నించారు. ఈ అంశంపై ఆర్మూర్ ఏసీపీకి తన అసంతృప్తిని వెల్లడించినట్లు ప్రశాంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని సిపి, కలెక్టర్, రాష్ట్ర డీజీపీలకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని శనివారం తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు దేవస్థాన మర్యాదలతో స్వాగతం పలికారు. స్థానాచార్యులు, ప్రధానార్చకులు మరియు వైదిక బృందం అమ్మవారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేసి ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో, ఏఈఓ, పరిపాలన మరియు వైదిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విద్యార్థిని ఆత్మహత్యపై బాసర ఆర్జీ యూకేటీ ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది. దీంతో విద్యాలయం వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన ద్వారం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. విద్యార్థిని ఆత్మహత్యపై బాసర ఆర్జీ యూకేటీ ముట్టడికి ఏబీవీపీ పిలుపునిచ్చింది. దీంతో విద్యాలయం వద్ద అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రధాన ద్వారం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి విద్యార్థులు, ఏబీవీపీ కార్యకర్తలు తరలి వస్తూ ఉండడంతో బాసర రైల్వే స్టేషన్, అమ్మవారి ఆలయం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వచ్చిన వారిని వచ్చినట్లు అరెస్టు చేసి సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులను కూడా అనుమానంతో అదుపులోకి తీసుకుంటున్నారు. మీడియా ప్రతినిధులపై కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. జర్నలిస్టుల సెల్ ఫోన్లు తీసుకుని వీడియోలను డిలీట్ చేశారు. ఇక నిజామాబాద్లోనూ ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. ఈ నెల 11న ఆర్జీ యూకేటీలో పీయూసీ సెకండ్ ఇయర్ చదువుతున్న స్వాతిప్రియ ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఉదయం తోటి విద్యార్థినులు టిఫిన్ చేయడానికి పిలువగా రానని చెప్పింది. అనంతరం అరగంట తర్వాత తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకొని కనిపించింది. కాగా విద్యార్థిని గదిలో పోలీసులు ఓ లేఖను స్వాధీనం చేసుకున్నారు. అయితే తమ కుమార్తె బలవన్ మరణానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని విద్యార్థిని తల్లిదండ్రులు ఆరోపించారు. స్వాతిప్రియ రూమ్లో ఉంటున్న స్నేహితురాలికి మరో విద్యార్థికి గొడవ జరిగిందని, దీనిపై తమ కూతురు గట్టిగా మాట్లాడితే ఆ విద్యార్థి ఆమెను బెదిరించాడన్నారు. ఈ విషయమై తాము అధికారులకు ఫిర్యాదు చేశామని, తర్వాత అతన్ని సస్పెండ్ కూడా చేశారన్నారు. ఆ విద్యార్థి బెదిరిస్తున్నా అధికారులు పట్టించుకోనందువల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. అయితే ఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలంటూ విద్యాలయం వద్ద ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. వారిపై భద్రతా సిబ్బంది దాడి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు ఏబీవీపీ పిలుపునిచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు చూపించిన చైతన్యానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. 24 నియోజకవర్గాల్లో ఒక్క సీటు ఇతర పార్టీలకు ఇవ్వకుండా బీఆర్ఎస్ పార్టీని గెలిపించడం గొప్ప విషయమని కేటీఆర్ అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని పలువురు కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. ఇవాళ హైదరాబాద్ ప్రజల చైతన్యానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో కొందరు మోసపోయారు, కానీ హైదరాబాద్ వాళ్ళు మాత్రం మోసపోలేదు. కాంగ్రెస్ వాళ్ళ మాటలు, వ్యవహారం తెలుసు కాబట్టి 24 నియోజకవర్గాల్లో మీ చైతన్యాన్ని చూపించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే పశ్చాత్తాపపడే రోజు వస్తది. రాజకీయాల్లో హత్యలుండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. మీరు గెలిపించిన ఎమ్మెల్యే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడే తప్ప మీరు తప్పు చేయలేదు.
మీరంతా పార్టీని వెన్నంటే ఉన్నారు. పార్టీలో ఇవాళ కార్తిక్ రెడ్డి పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. మీ అందరితో ప్రార్థన ఒక్కటే, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సేవ చేసే భాగ్యం కలుగుతుంది. కానీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజల తరపున కొట్లాడి ప్రజల గుండెల్లో శాశ్వతంగా స్థానం సంపాదించుకునే అరుదైన అవకాశం ఉంటుంది. ఈ అవకాశం కార్తిక్ రెడ్డికి వచ్చింది. ఎంత గట్టిగా ప్రజల్లోకి పోతే అంత మేలు జరుగుతుంది. కార్తిక్ రెడ్డి మూసీ ప్రాజెక్టు వల్ల ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. దాదాపు 500-600 కుటుంబాలను కలిశాం. హిందూ ముస్లింలే అని తేడా లేకుండా మాకు ఎవరు మేలు చేస్తారో ఎవరు చేయరో అర్థమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 40 ఏండ్ల నుంచి ఇండ్లు కట్టుకున్నాం, ఇప్పుడేమో కబ్జాదారులని అంటున్నారు. అన్ని ట్యాక్స్లు కడుతున్నాం, కట్టంగా కూడా ఇవాళ దొంగలు ఆక్రమణదారులు అని బద్నాం చేస్తున్నారని వారు వాపోయారు. బంగారం లాంటి భూమిని విడిచిపెట్టి పోవాలని కాంగ్రెస్ వాళ్ళు బెదిరిస్తున్నారు. కోట్ల ఆస్తి మా పిల్లలకు ఉండిపోతుందని అనుకుంటే ఈ దుర్మార్గుడు ఇట్లా చేస్తాడని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారని కేటీఆర్ తెలిపారు. ప్రజలు దైవ చింతనతో పాటు దేవుడి పట్ల భక్తి కలిగి ఉండాలని మల్లారం ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్ అన్నారు. శనివారం కార్తీక మాసం దీపారాధన సందర్భంగా మల్లారం ఆశ్రమం నుండి ఎడపల్లి మీదుగా కందకుర్తి త్రివేణి సంగమం వరకు భక్తులతో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడపల్లిలో కొద్దిసేపు ఆగారు. హిందూ దేశంలో కార్తీక మాస ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఈ మాసంలో గంగా, గోదావరి నదిలో స్నానాలు ఆచరిస్తే ఎంతో మోక్షం లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ దైవభక్తి పట్ల నమ్మకం పెంచుకోవాలన్నారు. ఈ సందర్భంగా మహిళా భక్తులు చేసిన భజనలు పలువురిని ఆకట్టుకున్నాయి. దారి పొడవునా మహారాజుకు పువ్వులతో స్వాగతం పలికారు. మంగళపాడు వాస్తవ్యులు మరి ఇక్కడి భక్తులకు కూడా ఎడిపెళ్ళి భక్త బృందం కూడా అందరూ కలిసి ప్రసాదాన్ని వచ్చిన వారికి ప్రసాద రూపకంగా పెట్టి మరి వాళ్ళింత పుణ్యం సంపాదించుకున్నారు. మరి ఎడిపెళ్ళికి 3వసారి నుంచి కూడా వస్తున్న వాళ్ళ యొక్క భక్తికి మేము ప్రసన్నులై వాళ్ళందరికీ మాతో ఉన్న వారందరికీ ఇక్కడ సేవ చేసిన వారందరికీ మా కార్యకర్తలకు ఈ యొక్క ఎడిపెల్లి గ్రామ భక్తు బృందాలకందరికీ ఆ భగవంతుని మాక్లూర్ మండలం మానిక్ బండార్లో మెప్మా ఆధ్వర్యంలో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం సందర్శించారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని పరిశీలించి ఇప్పటివరకు ఎంత పరిమాణంలో ధాన్యం సేకరించారు, రైస్ మిల్లులకు ఎంత ధాన్యం తరలించారు తదితర వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మిల్లర్ల వద్ద ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా అని ఆరా తీశారు. ఎక్కడా కూడా తరుగు, కడతా పేరిట కోతలు విధించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గన్ని బ్యాగుల కొరత నెలకొనకుండా చూడాలని, నిర్దేశిత మిల్లులకు వెంటది వెంట ధాన్యం తరలింపు కోసం లారీలు అందుబాటులో ఉండేలా ప్రణాళికాబద్ధంగా కృషి చేయాలని హితవు పలికారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ఆన్లైన్లో ట్యాబ్ ఎంట్రీలను పూర్తి చేయాలని సూచించారు. ఎక్కడ కూడా రైతులు ఇబ్బందులు పడకుండా అన్ని కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న రైతులను కలిసి వారికి ఏమైనా ఇబ్బందులున్నాయా అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. సన్నాలకు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధర క్వింటాల్కు 2,320తో పాటు బోనస్ డబ్బులు కూడా జమ అవుతాయని కలెక్టర్ రైతులకు సూచించారు. యాసంగి సీజన్లో అందుబాటులో ఉండే సాగునీటి వసతికి అనుగుణంగా అధిక దిగుబడిని అందించే పంటలను, మేలు రకానికి చెందిన వంగడాలను విత్తుకోవాలని హితవు పలికారు. ఎలాంటి సందేహాలున్నా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలు తీసుకోవాలని అధికారులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. కలెక్టర్ వెంట మెప్మా బేడి రాజేందర్, కేంద్రం నిర్వాహకులు, సంబంధిత అధికారులు ఉన్నారు. కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో స్వామివారిని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్రంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆ ఆంజనేయ స్వామిని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరుకున్నామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా సమగ్ర సర్వే జరుగుతూ ఉంది. సర్వేకు ప్రజలంతా సహకరించాలని కోరుతాను. ఈ యొక్క సమాచార సేకరణ ద్వారా భవిష్యత్తులో తెలంగాణ ఎవరికైతే కార్యక్రమాలు రావడం లేదో, పథకాలు రావడం లేదో వాళ్ళందరికీ ఇచ్చే అవకాశం జరుగుతుంది. పాతవి ఎప్పుడు కూడా తొలగించకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా ఒకసారి సమాచారం అంతా వచ్చిన తర్వాత అర్హత కలిగిన వాళ్ళందరికీ కొత్తగా ఇచ్చే కార్యక్రమం చేపట్టడంతో పాటు నందిపేట మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష శనివారం భక్తి శ్రద్ధలతో ముగిసింది. పెద్ద ఎత్తున భక్తులు హాజరై మహారాజ్ ఆశీస్సులు పొందారు.
నందిపేట్ మండల కేంద్రంలోని శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష శనివారంతో ముగిసింది. 41 రోజుల పాటు ఈ అనుష్ఠాన దీక్ష కొనసాగింది. ప్రతిరోజు భక్తులకు ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శనమిచ్చి 41 రోజుల పాటు దీక్ష చేపట్టారు. చివరి రోజు శనివారం నందిపేట కేదారేశ్వర ఆశ్రమానికి పెద్ద ఎత్తున భక్తులు చేరుకుని మహారాజ్ ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మహారాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని, తద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఒత్తిడి దూరం అవుతుందన్నారు. సామాన్యంగా 60 సంవత్సరాలు 70 సంవత్సరాల నుంచి స్వతంత్రం వచ్చినాక కూడా ఎన్నో కుట్రాలు ఎన్నో ప్రాణులు రణరంగం అయిపోయినా కానీ మనకు పోయిన సంవత్సరం 22వ తారీఖు నాడు శ్రీరాముని ఒక ప్రతిష్ఠ చేసుకునే భాగ్యం కలిగిందంటే అలాంటి కారణజన్మలు ఉంటేనే అలాంటి ఒక సంస్కారం ఇంకా ముందుకు పోతున్నాయి. కాబట్టి ప్రతి గల్లి నుంచి ప్రతి ఇంటి నుంచి సమాజం కోసం అనేది మనం అందరం కూడా విచారం చేయాలి. వాస్తవంగా మన భవిష్యత్తు ఏంటి, రాబోయే రోజులలో మన పిల్లలు ఇతర దేశాల మీద అడుక్కోని తిరగకుండా ఇంతకుముందు మన రాజ్యాన్ని ఎందరో పరిపాలన చేశారు. వాస్తవంగా అలాంటి కోరుకోకుండా ధర్మం గురించి విచారం చేసి మా అందరూ కూడా మనందరూ కూడా ఆధ్యాత్మికంగా చెప్తూ రాజ్యపరంగా కూడా మనం ఎలా ఉండాలనే ఆలోచన తను చెప్పింది కాబట్టి చాలా చాలా ధన్యవాదాలు సార్. మేము కూడా ధర్మబద్ధంగానే నడుస్తూ ఉన్నాం. ఎందుకంటే 1,00,000 రూపాయలకి 1,00,000 మందన్న ముట్టిస్తారు ఒక ప్రేమ, 1,00,000 రుద్రాక్షలకి 1,00,000 మందన్న ఇంత కనీసం 10 మందన్న 1000 మందన్న ఒక ధర్మ మార్గంలో నడవాలని మా ఈశ్వరుడు ఇచ్చిన అవకాశం. మల్లారం శ్రీ లింగేశ్వర గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ దీక్ష వైభవంగా ముగిసింది. నేడు లింగేశ్వర గుట్ట నుంచి కందకుర్తి వరకు పాదయాత్ర నిర్వహించారు. నిజామాబాద్ నగర శివారులోని మల్లారంలో గల లింగేశ్వర గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ 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 బాలయోగి పిట్ల కృష్ణ మహారాజ్ కార్తీక మాస దీక్ష వైభవంగా ముగిసింది. శనివారం ఉదయం మహారాజ్ లింగేశ్వర గుట్ట ఆశ్రమం నుంచి రెంజల్ మండలం కందకుర్తి ఆశ్రమం వరకు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా మహారాజ్ కు దారి పొడవునా మహిళలు, భక్తులు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహారాజ్ మాట్లాడుతూ ప్రతి ఏడాది కార్తీక మాసంలో దీక్ష నిర్వహిస్తామన్నారు. అందులో భాగంగా ఈ ఏడు కార్తీక మాస దీక్ష నిర్వహించి నేడు పాదయాత్రగా భక్తి శ్రద్ధలతో నిర్వహించామన్నారు. శంకర భగవానికి గంగా సింధు సరస్వతి యమునా నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు. మరి ఈరోజు కార్తీక మాసం పౌర్ణమి మరుసటి రోజున శనివారం మరి లింగేశ్వర ఆశ్రమం నుండి త్రివేణి సంగమం వరకు పాదయాత్రగా ఇది 3వ పాదయాత్రగా బయలుదేరుతున్నాము. ఈ 3వ పాదయాత్రలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తమ ఉపాధి కోల్పోయామని ఆటో డ్రైవర్లు బాన్స్వాడలో ఆందోళన వ్యక్తం చేశారు. బాన్స్వాడ పట్టణ R&B గెస్ట్ హౌస్ లో సిఐటియు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లతో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్ మాట్లాడుతూ ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం చేసి ఆటో డ్రైవర్ల జీవన భృతిని కోల్పోయారని, అటు వాళ్లకు ప్రయాణం లేక ఆటోలన్నీ అడ్డ మీదనే నిలబడుతున్నాయని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆటో డ్రైవర్లకు హామీ కూడా ఇవ్వడం జరిగిందని, ప్రతి డ్రైవర్కు నెలకు జీవన భృతి కల్పిస్తామని ఎన్నోసార్లు హామీ కూడా ఇచ్చారని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని ఈ నెల 20వ తేదీ బుధవారం నాడు ఆటో డ్రైవర్లందరూ కలిసి బాన్స్వాడ బస్ డిపో నుండి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా సబ్ కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని, ఆటో డ్రైవర్లు సిఐటియు నాయకులు బాన్స్వాడలో ఉన్న ఆటో డ్రైవర్లందరికీ ఈ ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు చాంద్ అబ్సర్ ఖాన్, విజయ్ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ సిఐటియు ఆధ్వర్యంలో ఆటో వర్కర్లందరూ కలిసి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లందరూ జీవన వృత్తి కోల్పోయారు. ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఏమని అంటే ప్రతి ఆటో డ్రైవర్కి నెలకింత జీవన వృత్తి కల్పిస్తామని చెప్పడం, క్లియర్గా హామీ ఇవ్వడం. దేశంలో బంగారం ధరలలో నేడు స్వల్ప తగ్గుదల నమోదైంది. గత కొన్ని రోజులుగా బంగారం ఎంత మొత్తం పెరిగిందో నేడు అంతే మొత్తంలో దిగివచ్చింది. బంగారం ధరలు, ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరలో మార్పు,
సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, నగల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలపై ఆధారపడి ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ సహా వివిధ ప్రాంతాల్లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం తులం ధర స్వల్పంగా ₹100 తగ్గి 69,350 రూపాయలకు వచ్చింది. గురునానక్ 555వ జయంతి ఉత్సవాన్ని ఘనంగా సిక్కులు నిర్వహించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని గురుద్వార్ ప్రబంధ కమిటీ ఆధ్వర్యంలో గురునానక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిక్కు గురువులు గురు గ్రంథులను పఠించారు. నాందేడ్తో పాటు ప్రముఖ గురుద్వార్ల నుంచి ప్రత్యేక ప్రతినిధులు వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి భజనలు చేశారు. ఉదయం ప్రారంభమైన మధ్యాహ్నం వరకు కొనసాగాయి. గురుద్వార్లో జరిగిన ప్రత్యేక పూజలో నోడా చైర్మన్ కేశవేను పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిక్కులు ఎంతో గొప్పగా చేసుకునే పండుగ గురునానక్ జయంతి అని అన్నారు. గురునానక్ చూపిన బాటలో పయనించి సిక్కుల ఐక్యతను చాటుకోవాలన్నారు. అనంతరం నిర్వహించిన లంగర్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. సిక్కుల ఆరాధ్య దైవమైన గురునానక్ జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని గురు గ్రంథులను నగరంలోని పలు వీధుల గుండా ఊరేగించారు. గురుద్వారా వద్ద గురు గ్రంథులను ప్రత్యేక పూజలు నిర్వహించిన సిక్కులు శోభాయాత్రను ప్రారంభించారు. అశ్వదళ ఊరేగింపుతో శోభాయాత్ర సాగింది. శోభాయాత్రలో సిక్కులు అస్త్రం, కర్రలతో పలు విన్యాసాలు ఆకట్టుకున్నాయి. బ్యాండ్ మేళాలతో గురుద్వారా నుంచి ప్రారంభమైన శోభాయాత్ర పెద్ద బజార్, పోస్టాఫీస్, నెహ్రూ పార్క్, గాంధీ చౌక్, దేవి రోడ్ మీదుగా శంభునిగుడి, బోధన్ మార్కెట్, బురుడు గల్లీ, గాజుల్పేట్ మీదుగా గురుద్వారా వరకు సాగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శుక్రవారం జిల్లా వ్యాప్తంగా భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయాల్లో, ఇళ్లల్లో తులసి కళ్యాణాలు, సత్యనారాయణ వ్రతాలు చేశారు. కార్తీక ఏకాదశి మొదలుకొని పౌర్ణమి వరకు నిర్వహించే ప్రత్యేక పూజలు, ఆలయాల్లో చివరి రోజు అభిషేకాలతో పాటు అర్చనలు, అన్నదానాలు నిర్వహించారు. పలు ఆలయాల్లో యజ్ఞ కార్యక్రమాలను జరిపారు. నదీ తీర ప్రాంతాల్లో భక్తులు కార్తీక స్నానాలు ఆచరించి నదిలో దీపాలను వదిలారు. జిల్లా కేంద్రంలోని నీలకంఠేశ్వర ఆలయం, జెండా బాలాజీ మందిర్, గోల్ హనుమాన్, ఇరుగొడ్డ హనుమాన్, అయ్యప్ప దేవాలయం ఆలయాల్లో కార్తీక మాస ప్రత్యేక పూజలు నిర్వహించారు. జుక్కల్ మండలం హంగర్గా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజారంజక పాలన మరియు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న తీరు పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే జుక్కల్ నియోజకవర్గం వెనుకబడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా వెలగబెట్టిన మాజీ ఎమ్మెల్యే హనుమంత్ షిండే నియోజకవర్గంలోని గ్రామాలకు కనీస మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేదన్నారు. నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, స్పోర్ట్స్ స్కూల్, అగ్రికల్చర్, పాలిటెక్నిక్ కాలేజీలు తీసుకురావడానికి కృషి చేస్తున్నానని తెలిపారు. జుక్కల్ నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ 1గా నిలుపుతానని అన్నారు. కష్టపడే కార్యకర్తలకు, పార్టీ కోసం పనిచేసే వారికి, ప్రతిభ గల ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఉంటుందన్నారు. అనంతరం అదే వేదిక మీద చిన్నారి జన్మదిన వేడుకలు జరిపించి చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆరోగ్యాల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో క్రీడలను భాగంగా మలుచుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. మానసిక ఒత్తిడిని దూరం చేస్తూ శారీరక దారుఢ్యాన్ని పెంపొందించుకోవడానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని, సహృద్ బాబా వాతావరణానికి బాటలు వేస్తాయని అన్నారు. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో శనివారం తెలంగాణ రాష్ట్ర స్థాయి ఓపెన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2024 క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా విచ్చేసి క్రీడా పోటీలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనునిత్యం దైనందిన కార్యకలాపాలలో నిమగ్నమై ఉండే వివిధ వర్గాల వారికి మానసికోల్లాసానికి అందించేందుకు క్రీడలు ఉపకరిస్తాయని అన్నారు. ఈ దిశగా ఆఫీసర్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ క్రీడా పోటీలను నిర్వహిస్తూ ఉండడం అభినందనీయమని నిర్వాహకులను ప్రశంసించారు. రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్, ఆఫీసర్స్ క్లబ్ ఉపాధ్యక్షులు తాహిర్ బిన్ హమ్దాన్ మాట్లాడుతూ క్రీడలకు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారన్నారు. కాగా నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్ కు స్విమ్మింగ్ పూల్ మంజూరు చేయించేందుకు జిల్లా యంత్రాంగం తరపున ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ను కోరగా జిల్లా పాలనాధికారి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, జిల్లా టీజీఓల సంఘం అధ్యక్షుడు అలుక కిషన్, ఆఫీసర్స్ క్లబ్ ప్రతినిధులు వెంకటరమణ, గంగా కిషన్, భక్తవత్సలం, రామకిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. బోకర్ తాలూకా ఎంపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థి ప్రచారంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ముదోల్ తాలూకా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈరోజు మహారాష్ట్ర ఎలక్షన్లో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరపున మన తెలంగాణ రాష్ట్ర పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి, మాజీ శాసనసభ్యులు జి విఠల్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు ముత్కేట్ గ్రామ శివార్లో ఒకరి తాలూకా నాందేడ్ జిల్లాలో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ సాగర్ బాయి రాజన్న, సొసైటీ సింగిల్ విండో చైర్మన్ నారాయణరావు పటేల్, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పప్పు పటేల్ మరియు ఎంపీ అభ్యర్థి రవీంద్ర పటేల్, వసంతరావు చవాన్ అభ్యర్థుల ప్రచార కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ ఉత్తమ్ బాలేరావు, మౌలాఖాన్, ఫిరాజీ, భీమరావు పవర్,
ఆసం మాధవ్, దేవదాస్ తదితరులు నాయకులు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణలో రానున్నది బీసీల రాజ్యమే అని, రాజ్యాధికారం కోసం పోరాడకపోవడం వల్లనే బీసీలకు ఈ దుస్థితి నెలకొందని బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ అన్నారు. శనివారం ప్రెస్ క్లబ్లో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రౌండ్ టేబుల్ సమావేశం జిల్లా అధ్యక్షులు ఎం నాగయ్య, ఉపాధ్యక్షులు అల్లుల్ల నారాయణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు దాసు సురేష్ మాట్లాడుతూ రాజ్యాధికార సాధనకే బీసీ గోర్ఖాలను తయారు చేస్తున్నామన్నారు. ప్రస్తుత రాజకీయ పార్టీలది అవకాశవాద రాజకీయమేనని, జాతీయ పార్టీలు ఓబీసీలను అమాయకులను చేసి మోసపూరిత విధానాలను అనుసరిస్తున్నాయన్నారు. సమాన వాటా కోసం, హక్కుల కోసం, పార్టీ టికెట్ల కోసం, సంక్షేమ పథకాల కోసం ఏ పార్టీ కోసం ఎదురు చూసేది లేదని, చేయి చాచి అడిగేది లేదని, ఇక బరిగీసి కొట్లాడుడే మార్గమన్నారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి అధికారం కట్టబెట్టడంలో బీసీ వర్గాలే నేడు కీలకంగా మారాయని, ఒక పార్టీ కులగణన అంటూ మరో పార్టీ చేయబోమని ఒకటి తెగేసి చెబుతుందని అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన ఆ కులగణన నివేదికను బయటపెట్టకుండా మోసం చేసి ఇప్పుడు మళ్ళా చేస్తామంటూ మాట్లాడుతున్నది ఇంకో పార్టీ అని అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కులగణనపై సరైన పర్యవేక్షణ అవసరమన్నారు. బీసీలంతా ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రాజ్యాధికారమే ఎజెండాగా ముందుకు సాగాలన్నారు. త్వరలో అన్ని మండలాల్లో, మండల స్థాయిలో అన్ని బీసీ కుల సంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. పాసరాజేశ్వర్, రమేష్, బింగిమోహన్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో బీసీ రాజ్యాధికార సమితి గ్రామ లెవెల్ల బీసీలను ఐక్యం చేసి ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో భవిష్యత్తులో బీసీలదే రాజ్యాధికారం అనే అంశంపై అతి త్వరలోనే మేము ప్రణాళిక తెలియజేస్తాం. డిసెంబర్లో జిల్లా స్థాయి సమావేశాన్ని, బీసీ బహిరంగ సభను డిసెంబర్లో మేము నిర్వర్తిస్తాం. దానికి గ్రామాల్లో ఉన్నటువంటి బీసీ మిత్రులందరూ, బీసీ కుల బాంధవులందరినీ కూడా పెద్ద ఎత్తున మేము మాధవనగర్ చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళా కుటుంబానికి ఐద్వా మహిళలు పరామర్శించి ధైర్యం చెప్పారు. నగర శివారులోని మాధవనగర్ చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడినటువంటి మహిళను ఐద్వా జిల్లా కమిటీ పరామర్శించింది. వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఇద్దరు మహిళలు గొడవ పడుతున్న సందర్భంలో రామరెడ్డి అనే బిల్డర్ వచ్చి మధ్యలో కలుగజేసుకుని ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటావు, ఇక్కడి నుంచి నువ్వు ఖాళీ చెయ్యి అని ఒత్తిడి చేయడంతో రూప అనే మహిళకు ఇంకా ఆవేశం పెరిగి 6 సంవత్సరాలుగా నా పని నేను చేసుకుంటున్నాను, ఇప్పటి వరకు ఎలాంటి సమస్య రాని, నాకు కొత్తగా నువ్వు వచ్చిన తర్వాత ఈ గొడవల కారణంగా నన్ను ఖాళీ చేయమని అంటున్నారని ఎదుటి మహిళను విమర్శించగా ఆమె సునీల్ అనే బిల్డర్కి చెప్పి ఆ గొడవని ఇంకా పెద్దది చేయడం జరిగింది. ఇష్టం వచ్చిన మాటలు అన్నప్పటికీ నా భర్త పరిస్థితి బాగలేదు కాబట్టి ఖాళీ చేయమని అనకండని, నేను పని చేసుకుంటేనే నా పిల్లల పోషణ నడుస్తుందని చెప్పి బతిమిలాడి కాళ్ళు మొక్కినా కూడా వినిపించుకోలేదని, దానివల్ల మహిళ మనస్తాపానికి గురై ఆత్మహత్య ప్రయత్నం చేసిందన్నారు. ఇది తెలుసుకున్న ఐద్వా నాయకులు రామరెడ్డి కానీ సునీల్ కానీ మిమ్మల్ని బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తే మాకు కాల్ చేయండి, మేము వచ్చి మాట్లాడతామని, మీకు అండగా ఉంటామని ఆ కుటుంబాన్ని ఓదార్చి హామీ ఇచ్చారు. కోరుట్ల శ్రీ మహదేవస్వామి దేవాలయంలో 1,00,000 దీపోత్సవం వైభవంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శ్రీ మహదేవస్వామి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం 1,00,000 దీపోత్సవ కార్యక్రమాన్ని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు ప్రారంభించారు. అనంతరం భక్తులు 1,00,000 దీపోత్సవ కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పాలెపు భరద్వాజ మాట్లాడుతూ కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజని, ఈ రోజున దీపం వెలిగిస్తే మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని ఆయన అన్నారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయటం అంటే 3,000,000 దేవతలను పూజించడమే, సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుందని భరద్వాజ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు ఏ ఇద్దరు నేతలు కలిసినా ఒకటే చర్చ, మంత్రివర్గ విస్తరణ ఎప్పుడా అని. ఇదిగో అదుగో అంటూ ఊరిస్తున్నా అధికారం ఎప్పటికి చేతికి అందుతుందో తెలియక ఆశావాహులంతా నిట్టూరుస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయినప్పుడల్లా పదవులు ఖరారు చేసుకుని వస్తారని, ఢిల్లీ పెద్దలు హైదరాబాద్ వస్తున్నప్పుడు బహుమతులు పట్టుకొస్తారేమో అని భావిస్తున్న నేతలు ఆ ఊసే లేకపోవడంతో ఉస్సూరుమంటున్నారు. విస్తరణపై ఆశలు పెట్టుకున్న నేతలు మేరానాం కబాయేగా అని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి 24 సార్లు ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలతో సమావేశమయ్యారు. సీఎం ఢిల్లీ వెళ్లగానే ఆశావహులంతా హస్తిన పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు.
నిశితంగా గమనిస్తున్నారు. ఈసారి పదవి పక్కా అని అనుచరులతో కాలర్ ఎగరేసి చెప్పుకుంటున్నారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం ఉత్త చేతులతోనే వస్తున్నారు. టీపీసీసీకి కొత్త అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ను నియమించినప్పుడు కూడా విస్తరణ ఉంటుందని నేతలు ఆనందపడ్డారు. కానీ అధిష్టానం దృష్టి సారించలేదు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ తొలుత సీఎం, డిప్యూటీ సీఎంతో ప్రమాణ స్వీకారం చేయించింది. అదే రోజు 8 మంది మంత్రులను కేబినెట్లోకి తీసుకుంది. 11 రోజుల తర్వాత కేబినెట్ను విస్తరిస్తూ 24 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం కర్ణాటక కేబినెట్లో పూర్తి స్థాయిలో 34 మంది మంత్రులు ఉన్నారు. కానీ తెలంగాణలో 11 నెలలవుతున్నా పూర్తి స్థాయి మంత్రివర్గం ఏర్పడలేదు. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్లో 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. లోక్సభ ఎన్నికల తర్వాత మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చాలా మంది నేతలు అనుకున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు ముగిసి 6 నెలలు దాటింది. విస్తరణకు మాత్రం అడుగు ముందుకు పడలేదు. కాంగ్రెస్లో నేతలు మాత్రం ప్రతి పండుగకు కొండంత ఆశతో పదవి కోసం ఎదురు చూస్తున్నారు. శ్రావణ మాసంలో మంత్రివర్గ విస్తరణ ఖచ్చితంగా ఉంటుందని ప్రచారం జరిగింది. శ్రావణం వెళ్లిపోయింది. ఆ తర్వాత దసరా కానుకగా పదవుల ప్రకటన ఉంటుందని సీఎం కార్యాలయమే లీకులు వదిలింది. దీపావళికి ముందు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్తున్నారు కాబట్టి విస్తరణపై స్పష్టత తీసుకొని వస్తారని హస్తం నేతలు ఆశలు పెట్టుకున్నారు. కొందరు నేతలైతే ప్రతిపక్షాల మీద పొలిటికల్ బాంబులు, మంత్రి పదవులతో మన మీద పూలమాలలు అనుకుంటూ తమ అనుకూల మీడియాలో తెగ ప్రచారం చేసుకున్నారు. ప్రతిపక్షాలపై బాంబులు పేలకపోగా కాంగ్రెస్ నేతల ఆశలు కూడా తుస్సుమన్నాయి. 2 నెలలు అంటే ఓకే, కానీ మరి 11 నెలలు గడుస్తున్నా మంత్రివర్గ విస్తరణ ఎందుకు జరగడం లేదా అని కాంగ్రెస్ నేతలకు కూడా అంతు పట్టడం లేదు. అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఎందుకు ఇవ్వడం లేదనే చర్చ కూడా గాంధీ భవన్లో జోరుగా జరుగుతుంది. విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అధిష్టానం పెద్దలతో పలుసార్లు సంప్రదింపులు జరిపారు. అయినా మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంపై కాంగ్రెస్లో తీవ్ర చర్చ జరుగుతుంది. విస్తరణలో పేర్లపై అధిష్టానం ఆమోదముద్ర వేయడం లేదా, లేకపోతే సీఎం, మంత్రులు, సీనియర్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదా అనే చర్చ కూడా పార్టీలో నడుస్తుంది. ఈ వ్యవహారం ఇప్పుడిప్పుడే తేలేలా లేదని కొందరు నేతలు భావిస్తున్నారు. మంత్రివర్గంలో ఇప్పటికే పలు జిల్లాలకు చోటు దక్కలేదు. దీంతో పాటు కొన్ని కీలక సామాజిక వర్గాలకు కూడా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆయా వర్గాల నేతలు మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకుంటున్నారు. కానీ అధిష్టానం మాత్రం చూద్దాంలే, తొందరేముంది అన్న ధోరణిలో వ్యవహరిస్తూ ఉండడంతో నేతల్లో నిరాశ తీవ్రమైంది. మల్కాపూర్ తాండా అనంతగిరి అనంత పద్మనాభస్వామి దేవాలయంలో అనంత పద్మనాభ వ్రతం, అనంతకోటి దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్ తాండా అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో అనంత పద్మనాభ వ్రతం, అనంతకోటి దీపోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిశిత కళాశాల ప్రిన్సిపల్ రాజుగౌడ్, గాంధారి మైపాల్ రెడ్డి, కేబుల్ ఆపరేటర్ రామరెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం మహా అన్నదానం చేశారు. మేము చేస్తుంది 6వ తరం అర్చకులము. గత ప్రతి సంవత్సరం ఆ యొక్క స్వయంగా వెలిసినటువంటి స్వామి నరసింహ రూపంలో ఉన్నటువంటి ఆ యొక్క నరసింహస్వామి కూడా దినదినము పెరుగుతూ ఇప్పుడు నడుము వరకే రావడం జరిగింది. స్వామి సర్పం కూడా ఇక్కడ గుడి అంతా ఆవరణలో తిరుగుతూ ఉంటుంది. ఎవరైనా చూసినప్పటికీ కూడా, ఎవరికి కనిపించినా ఎవరిని ఏమనకుండా ఆ యొక్క స్వామి అనుగ్రహం అనేది లభిస్తుంది. అనంత పద్మనాభ స్వామి కాబట్టి అనంతగిరిని, స్వామికి అలివేలు మంగ లక్ష్మి భార్యలు కాబట్టి మల్కాపూర్ లక్ష్మాపురని, గుళ్ళ మధ్యలో వెలిసాడు కాబట్టి గుండారమని, జల్లు పారుతుంది కాబట్టి జలాల్పూర్ అని, స్వామి ధర్మంగా పరిపాలిస్తున్నాడు కాబట్టి ధర్మానమని, ఈ విధంగా ఈ యొక్క దేవుడి యొక్క పేర్లే పెట్టుకొని ఊరిలో ప్రజలు జీవనం గడుపుతున్నారు. జగిత్యాలలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. జగిత్యాల పట్టణంలోని 15వ వార్డు శంకులపల్లిలో వరలక్ష్మి మహిళా సంఘం ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, స్థానిక కౌన్సిలర్ తోట మల్లికార్జున్, ఏవో శ్రీనివాస్, టీఎంసీ రజిత, కౌన్సిలర్లు, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. గ్రామీణ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికే ఈషా గ్రామోత్సవం నిర్వహిస్తున్నామని ఈషా ఫౌండేషన్ వాలంటీర్లు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానంలో 2 రోజుల పాటు నిర్వహించే ఈషా ఫౌండేషన్ గ్రామోత్సవం ఆధ్వర్యంలో క్రీడలను అడిషనల్ కలెక్టర్ కిరణ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మన భారతదేశంలో ఎంతో మంది గ్రామీణ ప్రాంతాల్లో వివిధ క్రీడల్లో నైపుణ్యం సాధించి అంతర్జాతీయ స్థాయిలో వివిధ దేశాల్లో
తమ ప్రతిభను చాటుకుంటూ భారతదేశానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తున్నారని ఆయన కొనియాడారు. అలాంటి వారిని వెలికి తీయడానికే ఈషా ఫౌండేషన్ సంస్థ వారు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో 2 రోజుల పాటు పురుషులకు మహిళలకు 2 రకాల క్రీడలను నిర్వహించి అందులో గెలిచిన వారికి ప్రోత్సాహక నగదును అందించడం అభినందనీయమన్నారు. క్రీడల్లో మొదటి రోజు వాలీబాల్ క్రీడల్లో దాదాపు 30 టీంలు పాల్గొనగా ఇందులో గెలుపొందిన వారికి మొదటి బహుమతిగా 9,000 రూపాయలు, రెండవ బహుమతిగా 6,000 రూపాయలు, మూడవ బహుమతిగా 3,000 రూపాయలు, నాలుగవ బహుమతిగా 2,000 రూపాయల నగదు ప్రోత్సాహాన్ని అందివ్వడం ఈషా ఫౌండేషన్ నిర్వాహకుల గొప్పతనమన్నారు. అలాగే రెండవ రోజు 17వ తేదీన మహిళలకు త్రోబాల్ క్రీడలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అందులో గెలిచిన వారికి మొదటి బహుమతి ప్రోత్సాహం కింద 5,000 రూపాయలు, రెండవ బహుమతి కింద 3,000 రూపాయలు, మూడవ బహుమతి కింద 2,000, నాలుగవ బహుమతి కింద 1,500 రూపాయల చొప్పున నగదు ప్రోత్సాహకం అందివ్వడం జరుగుతుందన్నారు. ఈ క్రీడలను గ్రామీణ ప్రాంత క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని తమ ప్రతిభను చాటుకోవాలన్నారు. ఈ క్రీడలను సద్గురు స్వామి స్ఫూర్తితో ఈషా ఫౌండేషన్ వాలంటీర్లు స్వచ్ఛందంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. నమస్కారం అండి. నేను విజయభాస్కర్ అసిస్టెంట్ కమిషనర్ డిఓ ఆఫీస్ వాళ్ళ మిస్సెస్ని. సార్ రాలేకపోయినందుకు నన్ను రమ్మంటే వచ్చాను. గ్రామీణ అంటే విలేజెస్లో ఉన్న క్రీడాకారులను ఎంకరేజ్ చేయడం అనేది. వికారాబాద్ కలెక్టర్ అధికారులపై దాడి మరియు నవీన్ అసిస్టెంట్ లైన్మన్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎలక్ట్రిసిటీ జేఏసీ నాయకులు పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పవర్ హౌస్లో నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ జిల్లా ఎస్సీ రాపల్లి రవీందర్ మాట్లాడుతూ బోధన్ సంఘం గ్రామంలో పనిచేస్తున్న అసిస్టెంట్ లైన్మెన్ నవీన్ పై దాడి చేయడం ఆటవిక చర్యగా పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులపై లగచర్ల గ్రామం వికారాబాద్ జిల్లా గ్రామస్తుల దాడిని తీవ్రంగా ఖండించారు. విద్యుత్ సిబ్బంది గ్రామాల్లో 24 గంటలు పనిచేస్తూ మరియు రెవెన్యూ వసూళ్లకు వచ్చినప్పుడు ఒక మహిళ ఉట్పల్లి గ్రామంలో తీవ్రంగా దాడి చేయడాన్ని ఖండించారు. మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ లైన్మెన్ కు అండగా మేనేజ్మెంట్ ఉందని చెప్పారు. జేఏసీ కన్వీనర్ శ్రీనివాస్ ఎస్ఏఓ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం చేసినటువంటి శాసనాలను ఉద్యోగులు అమలు చేస్తామన్నారు. బహిరంగ విచారణకు వచ్చిన కలెక్టర్ పై దాడి చేయడం శోచనీయమన్నారు. ఈ కార్యక్రమంలో జేఏసీ కో కన్వీనర్ తోట రాజశేఖర్, డిఈలు ఏ రమేష్, వెంకటరమణ, జేఏసీ నాయకులు సురేష్ కుమార్, జి శ్రీనివాస్, రాజేందర్ రెడ్డి, గంగారం నాయక్, నాంపల్లి శ్రీనివాసరావు, వేణుగోపాల్, ఆర్ చంద్రశేఖర్, రాజేందర్, నగేష్ కుమార్, పిఓ పోషెట్టి తదితరులు పాల్గొన్నారు. వాళ్ళపై చర్య తీసుకునే విధంగా మా ఎంబడి ఉండాలని చెప్పి కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మేము ఆ ఊర్లో పనిచేసే ఒకటే ఒక కార్మికులము. మీరందరూ కూడా ఆ ఊర్లో ఉండి మమ్మల్ని ఒక్కని చేసి దాడి చేయడం అనేది మాత్రం దయచేసి అది సమర్థనీయం అనేది కూడా కాదని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఏదైతే నిన్న నవీన్ అనే ఏలంపై దాడి చేయడం బోధనలో ఏమైన చర్య పిరికి చర్య అని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. వేల్పూర్ మండలంలో సమగ్ర కుటుంబ సర్వే అధికారులు నిర్వహించారు. వేల్పూర్లో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో భాగంగా వేల్పూర్ గ్రామంలో వేల్పూర్ సెక్రటరీ వినోద్, పచ్చల నడుకుడాలో సెక్రటరీ నవనీతతో కలిసి కాలనీలో ఇళ్లను ఎంపీడీఓ బాలకిషన్, మండల డిప్యూటీ తహసీల్దార్ మధు, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్ పరిశీలించారు. ఎంపీడీఓ మాట్లాడుతూ సంబంధిత కుటుంబ యజమానులతో అన్ని వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగిందని, ఎన్యూమరేటర్కు ఎలాంటి తప్పులు లేకుండా నిర్ణీత సమయంలో సర్వేను పూర్తి చేయాలని సూచించడం జరిగిందన్నారు. ప్రతి కుటుంబాన్ని సర్వేలో చేర్చాలని చెప్పడం జరిగిందని, ఇట్టి సర్వే బడుగు బలహీన వర్గాల వారికి విద్య, ఉద్యోగ, సామాజిక ఆర్థిక రంగాల్లో అభివృద్ధి సాధించడానికి దోహదపడుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ బాలకృష్ణ, డిప్యూటీ తహసీల్దార్ మధు, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కరి గంగాధర్, వేల్పూర్ సెక్రటరీ వినోద్, పచ్చల నడుకుడ, సెక్రటరీ నవనీత, ఎన్యూమరేటర్లు పాల్గొన్నారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో హుతాత్మత దివస్ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్ ఆధ్వర్యంలో హుతాత్మత దివస్ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. రామ మందిరం కోసం ఎందరో మంది కరసేవకులు ప్రాణత్యాగాలను స్మరించుకుంటూ వారికి కృతజ్ఞత తెలపడంలో భాగంగా బజరంగ్ దళ్ దేశం మొత్తం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని చేపడుతుందన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఇందూరు శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో 20 సంఖ్య బజరంగీలు రక్తదానాన్ని చేశారు. ఈ కార్యక్రమంలో విహెచ్పి జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, సహాయ కార్యదర్శి దాత్రిక రమేష్, కోశాధికారి నాంపల్లి శేఖర్, బజరంగ్ దళ్ జిల్లా సహాయ సంయోజక్ పాతురి మహేష్, నగర సహా సంయోజక్ ఇందూరు సురేష్, బజరంగ్ దళ్ నగర సురక్షా ప్రముఖ్ ఎండల సాయి, సహ సురక్షా ప్రముఖ్ హరితరుణ్, నగర గోరక్ష ప్రముఖ్ బడంగి రామ్దీప్, ఎల్లమ్మగుట్ట ప్రకాండ అధ్యక్షులు గోపుసాయి, వినాయక్ నగర్ ప్రకాండ అధ్యక్షులు సాయి కిరణ్, గాజులపేట ప్రకాండ బజరంగ్ దళ్ ప్రముఖ చిలుక్ గణేష్, వగ్గు సాయారం, శ్రీధర్, నిఖిల్ తదితర బజరంగీలు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు కొడిమల శ్రీనివాస్, నగర కార్యదర్శి రాంప్రసాద్ చటర్జీ, నగర ఉపాధ్యక్షులు నికేష్, సుధీర్, సాయి, సతీష్, సంపత్, రెడ్ క్రాస్ డాక్టర్స్ వారి స్టాఫ్ పాల్గొన్నారు.
జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యాలయంలో హుతాత్మ దివస్ దిదిచి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే మన రామ్ మందిర్ గురించి కరసేవకులు ఎందరో పోరాడి వాళ్ళ ప్రాణత్యాగాలను చేసి ఈరోజు అయోధ్యలో భవ్య రామ్ మందిర్ కట్టుకున్నాము, ఈరోజు మనం వెళ్తున్నాము అంటే వాళ్ళ ప్రాణత్యాగాల ఫలితమే కాబట్టి రైతు పండించిన కూరగాయలు నేరుగా రైతు బజార్లో అమ్ముకోవాలని, రైతు బజార్లను రైతులు పంట ఉత్పత్తిదారులు సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని రైతు బజార్ను మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్, మున్సిపల్ కమిషనర్ చిరంజీవి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులు పండించిన పంట ఉత్పత్తులు నేరుగా రైతు బజార్కు తెచ్చుకుని విక్రయించుకోవాలని సూచించారు. రైతు బజార్ వద్ద రోడ్డుపై కూరగాయలు అమ్మకూడదని మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. ప్రజలకు తక్కువ ధరలో కూరగాయలు అందించడానికి రైతు బజార్లు ఉపయోగపడతాయన్నారు. జగిత్యాల పట్టణంలో ప్రజలకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు. మున్సిపల్ చైర్పర్సన్ సమీకృత మార్కెట్ల ఏర్పాటుతో పట్టణ పరిసర ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తీయడంతో పాటు ప్రజలకు అన్ని రకాల మార్కెట్లు ఒకే దగ్గర అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ చిరంజీవి, శానిటేషన్ రాము, సిబ్బంది తదితరులున్నారు. జగిత్యాల పట్టణంలో అతి పెద్దదైన రైతు బజార్ ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి కమిషనర్ గారు అలాగే శానిటరీ ఇన్స్పెక్టర్లు మిగతా ఇక్కడ మేము రైతు దళారులను కానీ హోల్సేల్ వాళ్ళని కానీ ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకోవడం ఏమైందంటే ఇక్కడ కొంచెం మార్కెట్ అనేది ఏమంటారు యూజింగ్లో లేదు కాబట్టి సో దాన్ని ఖచ్చితంగా వాళ్ళకు తొందరలోనే ఇది చేసి బయట కూర్చుంటున్నారు. చాలామంది రైతులు బయట కూర్చుంటున్నారు, దళారీలు బయట కూర్చున్న హోల్సేల్ వాళ్ళు కూర్చుంటున్నారు. కాబట్టి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ఎడపల్లి మాజీ సర్పంచ్ ఎల్లయ్య యాదవ్ సూచించారు. శనివారం ఎడపల్లిలో మొబైల్ వ్యాన్ ద్వారా మోతిబిందు నిర్ధారణ శిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్లయ్య యాదవ్ మాట్లాడారు. మారుతున్న వాతావరణ పరిస్థితులు, తినే ఆహారంతో అనేక కంటి సమస్యలు వచ్చి పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాంటి వారిని గ్రామాలకు వచ్చి లయన్స్ క్లబ్ అందిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేదల కోసం లయన్స్ క్లబ్ నిర్విరామంగా చేస్తున్న సేవలను అభినందించారు. కార్యక్రమంలో 110 మందికి కంటి పరీక్షలు నిర్వహించి 22 మందికి మోతిబిందు ఉన్నట్లు నిర్ధారించారు. వీరికి బోధన్ లయన్స్ క్లబ్ ఆసుపత్రిలో ఉచిత శస్త్రచికిత్సలు చేస్తారన్నారు. కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, రాష్ట్ర ప్రతినిధులు సూర్యనారాయణ, గంగారెడ్డి, కదం ప్రకాష్ రావు, కాశీనాథ్, పంచాయతీ కార్యదర్శి నాగరాజు గౌడ్ తదితరులున్నారు. మండల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి సూర్యన్న గారు, గంగారెడ్డి సార్ గారు, శంకర్ పటేల్ గారు మరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఐ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఐ క్యాంపు వలన నిరుపేదలు మరి హాస్పిటల్ పోయినటువంటి వాళ్ళు చాలా నిరుపేదలు మరి వారికి ఎటువంటి మరి నేత్ర ప్రాబ్లం ఉన్నదనే ఉద్దేశంతో చెక్ చేస్తున్నారు. చెక్ చేసి వాళ్ళకు మందులతో తగ్గేది ఉంటే మందులు ఇస్తూ మరి ఆపరేషన్ ఉంటే సూచనలు చేస్తున్నారు. చాలా మంచి ఒక అవకాశం, దీన్ని సద్వినియోగం చేసుకోవాలా ప్రజలందరూ. చాలా మంచి కార్యక్రమము చేపడుతున్నందుకు మండల ప్రజల తరఫున, మా గ్రామ ప్రజల తరఫున మేమందరూ లయన్స్ క్లబ్ సభ్యులకు, లయన్స్ క్లబ్ సిరికొండలో 160 kV DTR ట్రాన్స్ఫార్మర్ను డిఈ ఉత్తమ్ జాడే ప్రారంభించారు. సిరికొండ మండల కేంద్రంలో 160 kV DTR ట్రాన్స్ఫార్మర్ను నిజామాబాద్ డిఈ ఉత్తమ్ జాటే టెంకాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా డిఈ మాట్లాడుతూ వేసవికాలం దృష్టిలో పెట్టుకుని 100 kV DTR ట్రాన్స్ఫార్మర్ తీసి దాని స్థానంలో 160 kV DTR ట్రాన్స్ఫార్మర్ను బిగించడం జరిగిందని, వేసవి కాలంలో ఓవర్లోడ్తో ప్రజలు కరెంటు ఇబ్బందులు ఎదుర్కోవద్దని ఉద్దేశంతో ఈ ట్రాన్స్ఫార్మర్ను బిగించడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్యుత్ను ప్రజలందరూ వినియోగించుకుంటున్నారని, దీని ద్వారా తక్కువ సామర్థ్యం కలిగిన ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో ఓవర్లోడ్ పడి ప్రజలు కరెంటు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేయడమే లక్ష్యంగా పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. అలాగే మరో 160 kV DTR ట్రాన్స్ఫార్మర్ మంజూరు ఉన్నదని, దాన్ని కూడా త్వరలోనే బిగించడం జరుగుతుందని, మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లో లో వోల్టేజ్ ఓవర్లోడ్ లేకుండా కార్యాచరణ చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ చంద్రశేఖర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకరం రవి, గ్రామాభివృద్ధి కమిటీ అధ్యక్షుడు జలంధర్, దేగం సాయిలు, లింగారెడ్డి, ఆసిఫ్, దిగంబర్, మల్లేష్, మహేష్ రెడ్డి, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, విద్యుత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాలంలో దృష్టిలో పెట్టుకొని ఈరోజు మన సిరికొండ మండల్ హెడ్ క్వార్టర్లో 160 kV DTR ఒకటి చార్జ్ చేయడం జరిగింది. మరి ఇంకొక 160 kV ఆంక్షలు లేకుండా సోయాను కొనుగోలు చేయాలని సాలూరా మండల రైతులు మీడియా ద్వారా విన్నవించుకున్నారు.
సాలూరా మండలంలో గల ఆరబోసిన సోయా కొనే నాదుడే కరువయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కోసి 2 నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు కాంటా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో పండించిన సోయాను కొనలేకపోవడంతో మహారాష్ట్ర దళారులకు సోయాను తక్కువ రూపాయలు 4,000 రూపాయలకు మాత్రమే అమ్ముకుంటున్నారు. తెలంగాణలో రేటు ఎక్కువగా ఉండడం వల్ల తెలంగాణ ప్రభుత్వం కొనడం లేదని, ఇప్పటికైనా గిట్టుబాటు ధర పెట్టి కాంటాలు ప్రారంభించాలని కౌలు రైతులు తమ కనీసం కౌలు డబ్బులు కూడా వెళ్లడం లేదని ప్రభుత్వానికి రైతులు తెలిపారు. అమ్మటానికి తీసినాము నెల 15 రోజులయా మా సోయలు అడిగేటాడు మానవుడు లేడు. రైతు చలిలో సస్తున్నాము, వానలా ఎండుతున్నాము. అమ్ముకోవడానికి మహారాష్ట్ర పంపాలని చూస్తున్నాము. అమ్ముకోవాలంటే వీళ్ళేమో రేపు మా పంటున్నారు సొసైటీలు కొంటలేరు. మహారాష్ట్ర కొండబోదామంటే మేము కొంటాం కదా అని ఆపుతున్నారు. మరి కొంటారా కొనరా, మాకు ఏదో ఒకటి కావాలా. మేము ఎన్ని రోజులు వాడుకో. సిరికొండ మండల కేంద్రంలో కార్తీక పౌర్ణమి దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎల్లమ్మ చెరువు వద్ద కార్తీక పౌర్ణమి దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మహిళలు మంగళహారతులతో, భజన కీర్తనలతో వీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఎల్లమ్మ చెరువు వద్ద ఉసిరి చెట్టుకు ప్రత్యేక పూజలు చేసి తమ కోరిన కోరికలు నెరవేరాలని దీపాలను నీటిలో వదిలి మొక్కుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకుని నవీపేట మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ ఆధ్వర్యంలో వర్కింగ్ జర్నలిస్టులను ఘనంగా సన్మానించారు. నవీపేట మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హైస్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో నేషనల్ ప్రెస్ డేను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, ఎంఈఓ అశోక్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ వెంకటరమణ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా విలేకరులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంతో పాటు ప్రపంచంలో జరుగుతున్న వివిధ రకాల సమాచారాలను ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తున్నారన్నారు. వార్తలు సేకరించడం, వాటిని ప్రసారం చేయడంలో ఎన్నో ఒత్తిడిలను తట్టుకుని సరైన సమాచారాన్ని ప్రజలకు చేరవేసి వారి పక్షాన నిలబడతారని అన్నారు. అనంతరం నేషనల్ ప్రెస్ డే సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కరెస్పాండెంట్ హనుమాన్లు, ప్రిన్సిపల్ శ్రీనివాస్, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు భూమయ్య, ప్రధాన కార్యదర్శి శివకుమార్, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. మనకు సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ రకాల కార్యక్రమాలను కానివ్వండి, రాజకీయ మరియు ఆర్థికంగా మరియు సామాజికంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇంటర్నేషనల్ కానీ మరియు జాతీయ వార్తలు కానివ్వండి, ఇటు వార్తలను మనకు సేకరించి డైలీ టైం టు టైం అప్డేట్ చేస్తున్నటువంటి మీడియా సోదరులందరికీ మరోసారి నేషనల్ ప్రెస్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాము. అయితే ముందుగా ఏంటంటే మనకు మన గ్రామాలలో జరుగుతున్నటువంటి వివిధ రకాల అంటే మంచి మరియు చెడుని మనకు టైం టు టైం పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా రూపంలో మనం డైలీ మనం వార్తలు చూస్తూనే ఉంటాం. ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఏంటంటే మనం స్టూడెంట్స్ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటే, నాకు ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా మనం లైబ్రరీకి పోతే వివిధ రకాల న్యూస్ పేపర్స్, అదేవిధంగా బుక్స్, అంటే ఇంతకుముందు మనం స్కూళ్ళలో కూడా అంటే నేను జెడ్పీ స్కూల్లో చదివినప్పుడు కూడా మామూలుగా ఏంటంటే అప్పుడు చిన్న లైబ్రరీ ఉండేది. ఆ బుక్స్ని మాత్రం వివిధ రకాల బుక్స్ కూడా అప్పుడు హెడ్ మాస్టర్స్ కానీ టీచర్స్ కానీ తీసుకొచ్చి పెట్టేది. అరసపల్లి మాజీ కార్పొరేటర్ కులాచార్య వెంకటేష్ గడుగు గంగాధర్ను తన నివాసంలో అరసపల్లి వాసులు తన స్నేహితులతో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో గొల్లపల్లి నాగన్న, బంటి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా బైన్సా రాజీవ్ నగర్లో రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ కట్కం నర్సింహులు సతీమణి విజయలక్ష్మి బుధవారం పరమపదించారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక మాజీ ఎమ్మెల్యే ముదోల్ నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ భోస్లే నారాయణరావు పటేల్ శనివారం నర్సింహులు నివాసంలో పరామర్శించి వారి కుమారులు అజయ్ రాకేష్లకు ధైర్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఓం లడ్డా, కుంటాల ఎక్స్ ఎంపీపీ భోజారం పటేల్, మండల ఎస్సీసీఎల్ అధ్యక్షులు శంకర్ చంద్రే, బైన్సా ఎక్స్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, ముదోల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గంగారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏబీవీపీ చెలో బాసరా ట్రిపుల్ ముట్టడి ఆందోళనలో భాగంగా రైల్లో కాచిగూడ నుంచి బాసర వెళ్తున్నాయి. ఏబీవీపీ రాష్ట్ర సంఘటన కార్యదర్శి విష్ణువర్ధన్ 20 మంది ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులను మేడ్చల్ పోలీసులు అరెస్టు చేసి బడియారం రైల్వే స్టేషన్లో దింపి మేడ్చల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. రైల్లో అరెస్టు సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమ అరెస్టులను వారు తీవ్రంగా ప్రతిఘటించారు.
అక్రమంగా ఏబీవీపీ నాయకులు అరెస్టు చేయడానికి నిజామాబాద్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. బాసర IIITలో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు, అక్రమాలపై న్యాయ విచారణ జరిపించాలని, ఇటీవల బాసర IIIT వద్ద విద్యార్థులపై లాఠీ చార్జీకి బాధ్యుడైన పోలీసు అధికారులను తక్షణమే సస్పెండ్ చేయాలని, గాయపడి నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్సపల్లి మాజీ కార్పొరేటర్ వెంకటేష్ కూతురు శ్రావ్య జన్మదినం సందర్భంగా అర్సపల్లి కాలనీ వాసులకు దుప్పట్లు పంపిణీ చేశారు. శ్రావ్య మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని కాలనీ వాసులు ఆశీస్సులు అందజేశారు. కార్తీక పౌర్ణమి అమృత జలాన్ని అందిస్తున్న పవిత్ర గోదారమ్మకు కార్తీక పౌర్ణమి చంద్రుని వెన్నెల కాంతులతో పవిత్ర జలం ఔషధ రూపం దిద్దుకునే సమయంలో లోక కళ్యాణం కొరకు దేవతలు అందిస్తున్న అమృత జలానికి దేవ దీపావళిగా పేరొందిన కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బాసర గోదావరమ్మకు శ్రీ వేదభారతి పీఠం ఆధ్వర్యంలో చతుర్దశ భువన హారతి నిర్వహిస్తున్న సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ బస్సుపై దాడి. కోరుట్ల నుండి రాయకల్కు వెళ్లే మార్గమధ్యంలో పైడిమడుగు గ్రామంలో బస్టాప్లో ప్రయాణికులు ఎక్కే సమయంలో అదే గ్రామానికి చెందిన చల్లా ప్రశాంత్ అనే వ్యక్తి ఫుల్లుగా మద్యం తాగి బస్సు వెనుక నుంచి వచ్చి బస్సు డ్రైవర్పై దాడి చేస్తూ విపరీతమైన బూతులతో బస్సులో ఉన్న ప్రయాణికులపై కూడా దాడి చేసినట్లు సమాచారం. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెప్పి బస్ స్టాప్ బ్రాంచీలో ఇస్తున్నా వచ్చిండు, బండి తీసుకొచ్చి బస్ అడ్డం పెట్టిండు. దిగొచ్చి ఇష్టం వచ్చినట్టు అమ్మ నుంచి రోడ్డుకి ఏ వస్తా బూతులు అన్ని తిట్టిండు. ఎందుకు తిడుతున్నావు అన్నందుకు వచ్చిండు. బస్సు డోర్ అద్దం మొత్తం డోర్ అద్దం నన్ను దిగురా అనుకుంటా అన్నాడు. వచ్చిండు బస్ ముంగడికి వచ్చి బస్ ముంగడ అర్గుల్ గ్రామ పంచాయతీ వద్ద జక్రన్పల్లి విద్యుత్ సబ్స్టేషన్ సిబ్బంది వారికి తాజా మాజీ సర్పంచ్ గోర్త పద్మ రాజేందర్ చెట్లు కోయుటకు మిషన్ కొనివ్వడం జరిగింది. ఈ మిషన్ను ఏఈ ప్రవీణ్ కుమార్ కు అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యుత్ శాఖ సిబ్బందిని అభినందిస్తూ ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించాలని కోరారు. సర్పంచ్ కు విద్యుత్ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ జావేద్, గ్రామ లైన్మెన్ వసత్, గ్రామ విడిసి సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు అర్గుల్ గ్రామ పంచాయతీ ఆవరణల జక్రంపల్లి సబ్స్టేషన్ సిబ్బందికి, వారి ఏఈ గారికి, మిగతా వాళ్ళ సిబ్బంది అందరికీ 24 hours 365 days వీళ్ళు ఎమర్జెన్సీ సర్వీస్ చేస్తూ ఉంటారు కనుక ఎక్కడన్నా పెద్ద వైర్లు అంటే 11 kV కానీ AGL కానీ ఎక్స్టెన్షన్ వైర్లు ఉన్న దగ్గర చెట్ల కొమ్మలు కట్ చేసేందుకు ఇబ్బంది అవుతున్న తరుణంలో వారికి ఈ కటర్ మిషన్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఇట్లాగే ఎల్లారెడ్డి TNGOs కాంప్లెక్స్ లో రాత్రి 3 షట్టర్ల తాళాలు పగలగొట్టి దొంగతనం చేశారు. ఈ దొంగతనంలో బిర్యానీ హోటల్ నుండి 5,000 రూపాయల నగదు, అలాగే కంప్యూటర్ షాప్ నుండి 15 లీటర్ల ఆయిల్ డబ్బాలు దొంగలు ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనాలపై సంబంధిత వ్యక్తులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో ఇటువంటి దొంగతనాలు పునరావృతం కాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు తమ వ్యాపార ప్రదేశాల్లో భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లో ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి ఝాన్సీతో పాటు తెలంగాణ AIA యూనివర్సిటీ కన్వీనర్ జీవన్, శంషాబాద్ విభాగ్ కన్వీనర్ సూర్యప్రకాష్, విద్యానగర్ జిల్లా కన్వీనర్ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ హరిప్రసాద్, ఆల్ ఇండియా కళామంచ్ కో కన్వీనర్ మణికంఠ, సికింద్రాబాద్ జిల్లా మెంబర్షిప్ ఇన్ఛార్జి పాండురంగ్, హిమాయత్ నగర్ టౌన్ సెక్రటరీ ఆకాష్, తార్నాక టౌన్ సెక్రటరీ హరీష్ కుమార్లను అరెస్ట్ చేసి 1వ టౌన్కు మరియు రాష్ట్ర కార్యదర్శిని మహిళా పోలీస్ స్టేషన్కు తరలించారు. సేవ్ ఎడ్యుకేషన్, సేవ్ ఎడ్యుకేషన్. న్యాయం చేయాలి. బాసర IIITలో చనిపోయిన విద్యార్థికి వెంటనే న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి ప్రతి గ్రామం నుంచి ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి కార్యకర్తలు ఈరోజు విద్యార్థుల కోసము, విద్యార్థులు అసలు ఎందుకు చనిపోతున్నారు, ఎందుకు మౌలిక వసతులు లేవు ఈ IIIT బాసరలో అని చెప్పి అడగడానికి, ప్రశ్నించడానికి ఈరోజు కార్యకర్తలు అందరూ, విద్యార్థులందరూ తరలి రావడం జరిగింది బాసర IIITకి. కానీ ఈ పోలీసులు కేవలము 2024 మహారాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాడు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ రావు చవాన్ కూతురు బోకర్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి అడ్వకేట్ శ్రీజయ చవాన్ ప్రచారం నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలజ్ గ్రామానికి విచ్చేస్తున్న సందర్భంగా ప్రత్యేక హెలిప్యాడ్ నిర్మాణంతో పాటు ఆలయ ప్రాంగణంలో సభ కోసం అన్ని రకాల ఏర్పాట్లు ముమ్మరంగా చేశారు.
వేల్పూర్ మండలం పడగల్ ఎక్స్ రోడ్ నుంచి గ్రామానికి వెళ్లే రోడ్డు చెడిపోవడంతో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మరమ్మతులు చేశారు. ఈ సందర్భంగా గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ హైవే నెంబర్ 63 నుండి పడకల్ గ్రామానికి వెళ్లే రోడ్డు మేడోర్రె వద్ద గత వర్షాలకు కొట్టుకుపోయిందన్నారు. గ్రామానికి వచ్చే వాహనదారులకు చాలా ఇబ్బందిగా ఉందని అధికారులకు చెప్పినా స్పందించకపోవడంతో రోడ్డుకు గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు మొరం పోయించి ఎత్తుపల్లాలు లేకుండా రోడ్డును చదును చేయడం జరిగిందన్నారు. రోడ్డును వెళ్లేవారు హర్షం వ్యక్తం చేస్తూ పడగల్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 2 సంవత్సరాల క్రితం కురిసిన భారీ వర్షాల్లో రోడ్డు దిగిపోయి గుంతలుగా ఏర్పడి అలానే ప్రజలకు ఇబ్బందులుగా ఉన్న ఏ గవర్నమెంట్ ఏ ఆర్ఎండ్బి వాళ్ళు పోయకుండా మేము వీడీసీ ఆధ్వర్యంలో ఈరోజు దీని మీద చర్యలు తీసుకొని మొరం పోపిస్తూ ప్రజలకు ఇబ్బందులు కాకుండా చూస్తున్నాం. ఈరోజు ఇక్కడ పనులు జరుగుతున్నాయి చూడొచ్చు. ఇంకా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం పద్మనగర్ కాలనీలో శ్రీ సీతారామాంజనేయ స్వామి సహిత భక్త మార్కండేయ స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని తులసి దామోదర కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయ్యప్ప నామస్మరణలతో నేడు తెరుచుకున్న శబరిమల ఆలయం. తొలి రోజు 30,000 మంది భక్తులకు దర్శన సౌకర్యం కల్పించామని ట్రావెన్కోర్ దేవస్థాన కమిటీ వెల్లడి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో అత్యంత వైభవంగా ముగిసిన కార్తీక పౌర్ణమి వేడుకలు. నగరంలోని కంఠేశ్వర్, శంభుని గుడి తదితర ఆలయాల్లో మొక్కులు తీర్చుకొని దీపారాధన చేసిన మహిళలు. బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేకపోయింది. టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపణ. ప్రతి మనిషి తన ఆరోగ్యం కోసం క్రీడలను భాగం చేసుకోవాలి. నిజామాబాద్ ఆఫీసర్స్ క్లబ్లో రాష్ట్ర ఓపెన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ క్రీడా పోటీలను ప్రారంభించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్. నందిపేట శ్రీ కేదారేశ్వర ఆశ్రమంలో వైభవంగా ముగిసిన శ్రీ 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 మంగిరాములు మహారాజ్ అనుష్ఠాన దీక్ష. మహారాజ్ ఆశీస్సులు పొందిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, భక్తులు తదితరులు. అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు చూపిస్తున్న చైతన్యానికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న హైదరాబాద్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కార్తీక పౌర్ణమి నాడు నాకు దైవ దర్శనం కాకుండా కాంగ్రెస్ నాయకులు కుట్ర పన్నారు. భీమ్గల్ లింబాద్రి గుట్ట వద్ద ఉద్దేశపూర్వకంగా ట్రాఫిక్ జామ్ చేశారు. మీడియాతో మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. ముగిసిన మల్లారం లింగేశ్వర గుట్ట ఆశ్రమ వ్యవస్థాపకులు బాలయోగి మహారాజ్ దీక్ష. నేడు మల్లారం లింగేశ్వర గుట్ట ఆశ్రమం నుంచి రెంజల్ మండలంలోని కందకుర్తి త్రివేణి సంగమం వరకు పాదయాత్ర. దారి పొడవునా మంగళ హారతులతో స్వాగతం పలికిన మహిళలు. మొన్నటి వరకు పెరిగిన బంగారం ధరలు నేడు అదే స్థాయిలో తగ్గుముఖం. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ధరల్లో మార్పు కారణం అంటున్న విశ్లేషకులు. జగిత్యాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.